దేవుని పేరు చెప్పుకొని ఏ పని చేసినా చెల్లుతుంది అనుకుంటాను ఏంది? మనకో చట్టం ఉన్నది, అందరం చట్టానికి లోబడే పని చేయాలి. తెలియదా ఏమి? వెనక 10 మంది ఉండగానే హీరో అని అనుకుంటాడా? నువ్వు ఎంత తోపువైనా చట్టం ముందట అన్ని సున్నానే. ఇక చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు కూడా గట్టే ఉన్నది చూడు రోపారి. ఏ దేవుడన్నా చెప్పిండా నా కోసం లొల్లులు పెట్టుకోరని? ఏ దేవుడన్నా చెప్పిండా నా కోసం అది కావాలి ఇది కావాలి ఇట్లా చేయరి అట్లా చేయరని? ఎందుకు చెప్పురి? దేవుని పేరు చెప్పి మనల్ని మనం కొట్లాడుకున్నాడు అని అంటారు. నేను చెప్పే ముచ్చటినాక మీరు కూడా యోగిడ కర్ర బట్టలు వేసుకొని కనబడుతుండగా ఒక ఆయనే. ఈయన పేరు వీరశంకర్ రెడ్డి. ఈయనది ఆంధ్రప్రదేశ్ అనపర్తి నియోజకవర్గం. ఈయన ఏసే పని ఏంటంటే, మేము ధర్మ రక్షణ కోసం పనిచేస్తాం, మేము రాముని కోసం పనిచేస్తాం, రామరాజ్యాన్ని తీసుకొస్తాం, మాకు రాజ్యాంగం అక్కర్లేదు, ఇదంతా కావాలంటే మాకు కొంతమంది సైన్యం కావాలని చెప్పేసి మన తెలంగాణలో ఉన్న చిలుకూరు బాలాజీ టెంపుల్ అయ్యగారి దగ్గరికి వచ్చిండు. శ్రీరామచంద్రుడు గోత్రం వశిష్ఠ గోత్రం, ఆయన జాతి అందజాతి, ఆయన కూడా ఆంధ్రుడు అన్న విషయం మీరు మర్చిపోయారేమో. మిమ్మల్ని ఎవరైతే ఆశీర్వదిస్తున్నారో చిన్న జియర్ స్వామి త్రిదండి, ఆయనది అర్తమూరు. అది కూడా తూర్పుగోదావరి జిల్లా, మా ఊరికి కోతవేటు దూరంలో ఉంది. ఆయన కూడా ఆంధ్రుడే అన్న విషయం ఆయన చెప్పడం మర్చిపోయారో, లేకపోతే మీకు తెలిసి జనానికి చెప్పలేదో నాకు తెలియదు. కానీ మీ గుడికొచ్చేటోళ్ళను మా టీంలో చేర్చాలి, అట్లా నువ్వు సహకరించాలని కోరితే, అయ్యా నాకు దేవుని పూజలు చేయడమే వచ్చు కానీ గిసొంటి పని రాదనగానే ఇక కొద్దిగా వార్నింగ్ ఇచ్చి టైం పెట్టిపోయిర్రు. ఇక ఈ ముచ్చట తెలిసిన హిందూ సంఘాలు కూడా బగ్గుమంటున్నాయి. ఇక మన కేటీఆర్ సార్ దగ్గరికి పోయిండు పలకరిత్తానికి. వీరశంకర్ రెడ్డి అనగానే నాంత వీరుడు లేడు అనుకున్నాడో ఏమో గాని డైరెక్ట్ వచ్చి ధమ్కీలు ఇచ్చిపోతాన్నాడు. పోలీసు వాళ్ళు అయితే కేసు రాసుకొని వాళ్ళని అరెస్ట్ చేసిర్రు. ఓ 20 మంది అనుకుంటాగానే హీరో అనుకుంటున్నట్టుండు అన్నగారు. శాంతి భద్రతలకు మరి చిలుకూరు బాలాజీ దేవాలయంలో పెద్దలు చాలా కాలంగా సౌందరరాజన్ గారు, వారి తర్వాత ప్రధాన అర్చకులుగా రంగరాజన్ గారు ఇక్కడ ఏదైతే సేవలు అందిస్తున్నారో వారిని వాళ్ళ అగౌరవపరచడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షిగా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన, అత్యంత నీచమైన కార్యక్రమం. ఇది ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా, ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కుపాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది. అయ్యా వీరశంకర్ రెడ్డి గారు, కులాల పేరు మీద, వర్గాల పేరు మీద, సంఘాల పేరు మీద ఇప్పటికే చాలా మంది హిందువులంతా విడిపోతున్నారు. ఇప్పుడు హిందువులు వచ్చి హిందువుల మీద దాడి చేస్తుంటే ఇది అవతలోనికి సందు కాదా? మీరు చెప్పే రామరాజ్యం గిట్లా గుళ్ళ మీదకి వచ్చి దాడులు చేస్తూ బెదిరిస్తేనే వస్తుందా? కాలు తీసి కాలు బయట పెడుతున్నామంటే రాజ్యాంగబద్ధంగా ఉండాలి. రాజ్యాంగం వద్దు అంటున్నామంటే భారతదేశ జనాభా అంతా ఒప్పుకోవాలిగా సారు. కలిసి ఉన్న మనుషుల మధ్య గిసొంటి ముచ్చట్లు పెట్టి జర విడదీయకురి సార్లు అనబట్టిరుకి ముచ్చటికైనా పబ్లిక్.